ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ నాయకులు ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు రాష్ట్రంలో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు హేమాహేమిల మధ్య జరుగుతున్న ఆ అంతర్యుద్ధం ఏంటి? పార్టీ హైకమాండ్ కు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ రాజకీయ ఉద్దండులు ఎవరు? అధిష్టానం మౌనం వెనుకున్న ఆంతర్యం ఏంటి? తెలంగాణ రాజకీయ చరిత్రలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎప్పుడూ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి రాజకీయ సమీకరణాలు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలోని జిల్లాకు చెందిన ఇద్దరు దిగ్గజ మంత్రుల మధ్య రగులుకుంటున్న అంతర్గత కలహాలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు పార్టీలో సీనియర్ లీడర్లు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గతంలో వైఎస్ హయాంలో కూడా మంత్రి పదవులను చేపట్టారు. వీరిద్దరికీ కాంగ్రెస్ అధిష్టానంతో వ్యక్తిగత పరిచయాలు, పలుకుబడి ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న అపరిమితమైన ఆశలు, ఆ ఆశల నుంచి పుట్టుకొచ్చిన ఇగో క్లాషెస్ ఇప్పుడు జిల్లా రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసేలా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో ఈ ఇద్దరు నాయకుల మధ్య వైరం నిన్న మొన్నటిది కాదు. దీనికి దాదాపు 20 ఏళ్ల చరిత్ర ఉందట. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అరల ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అదే సమయంలో మళ్లీ భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల రాజకీయ చతురతకు నిదర్శనం. అయితే కీలక పరిణామం ఏంటంటే అదే సమయంలో నల్గొండ ఎంపీగా పోటీ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సిట్టింగ్ హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చేలా చేశారు. ఉత్తమ్ నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తనకు తిరుగులేని పట్టున్న నల్గొండ గడ్డపై ఉత్తమ్ అడుగు పెట్టడాన్ని అప్పట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఉత్తమ్ నాటి సీఎం కేసీఆర్ కు కోవర్టులుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారని కోమటిరెడ్డి సోదరులు బహిరంగంగానే అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్గొండ గడ్డ మీద కాలు మోపకుండా హుజూర్నగర్కే ఉత్తమ్ పరిమితం అయ్యేలా ఇక్కడ ఎవరికీ ఉత్తమ్ అంటే తెలియకుండా చేశారని ప్రజల్లో బలమైన టాక్ ఉండేది. ఈ 15 ఏళ్లలో వారి మధ్య విభేదాలు మరింత పెరిగాయి తప్ప ఎప్పుడూ సామరస్యం నెలకొనలేదు. ఇప్పుడు ఒకరికొకరు ఎసరు పెట్టడానికి, ఒకరి ఎదుగుదలను ఇంకొకరు అడ్డుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వైరం పార్టీ అంతర్గత వ్యవహారాలపై, జిల్లా సమన్వయంపై తీవ్ర ప్రభావం చూపిందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారులో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ ఇద్దరూ కీలక మంత్రులుగా పనిచేస్తున్నారు. అయినా ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థులమంటూ తమ సన్నిహితుల వద్ద క్యాడర్లో చర్చలేపారు. గత కొంతకాలంగా తాము గెలిచిన ప్రాంతాలకే పరిమితం అవుతూ తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పట్టును కోల్పోకూడదని, అక్కడి నుంచే తమ రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు, అసూయ బేగంపేట విమానాశ్రయం సాక్షిగా ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. తాజాగా నాగార్జునసాగర్ జలాశయం నిండటంతో ముగ్గురు మంత్రులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఒక కార్యక్రమం ఖరారు చేసుకున్నారు. సమయానికి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కోమటిరెడ్డికి ఉత్తమ్తో అక్కడే చేదు అనుభవం ఎదురైంది. గంట ఆలస్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వద్దకు రావడంతో ఈ ఆలస్యాన్ని జీర్ణించుకోలేని కోమటిరెడ్డి అలిగి వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ అంశంపై
ఎలాంటి కామెంట్స్ చేయకుండా మంత్రి ఉత్తమ్ ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి సాగర్ పర్యటన ముగించిన కోమటిరెడ్డి వ్యవహారం మాత్రం రచ్చకెక్కింది. దీనిపై ఎవరూ నోరు మెదపకపోవటం ఈ వైరానికి మరింత బలం చేకూరుస్తోంది. కోమటిరెడ్డి ఈ విషయాన్ని తన వ్యక్తిగత అగౌరవంగా, తన సీనియారిటీని ఉత్తమ్ కావాలనే తక్కువ చేసి చూపించారని కోమటిరెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. ఇది కేవలం హెలికాప్టర్ ఆలస్యం కాదని, కోమటిరెడ్డిని కావాలని చిన్నబుచ్చే ప్రయత్నం జరిగిందని ఆయన వర్గం ఆరోపిస్తోంది. జిల్లా రాజకీయాలపైనే కాకుండా రాష్ట్ర రాజకీయాలపై కూడా ఈ వైరం ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఈ మంత్రివర్యుల మధ్య ఎటు దారితీస్తుందో, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి. ఈ ఆధిపత్య పోరు నల్గొండ కాంగ్రెస్ను ఏ తీరాలకు చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు కీలక మంత్రుల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం పార్టీలో ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.